హ్మ్. వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తుంది. అయినా సరే ఈవీఎంలతో గెలిచావు నువ్వు చంద్రబాబు అని ఏ రోజన్నా జగన్ రెడ్డి గారు అన్నారా? ఎందుకు అన్నారంటే ఏమవుతుంది, గెలిచాడు గెలవని ఏమవుతుంది, ఒక 2 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, అయిపోయింది, 2 ఏళ్ళు తిరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఏమవుతుంది, ఏమవుతుంది, మళ్ళీ మనం ఏంటో చూపిద్దాం. అప్పుడు మాత్రం చెప్తున్నాను, ఏ అధికారులైతే ఈ రోజు తప్పుడు కేసులు కట్టి ఆడబిడ్డల్ని మహిళల్ని భూములు ఇచ్చిన రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ అధికారి నేను ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అనుకుంటాడేమో, నేను పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడేమో. రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తిని కూడా తీసుకొచ్చి మీరు చేసిన ప్రతి తప్పుకి శిక్ష వేయిస్తాను అన్నాడే కానీ రప్ప రప్ప అని అనలేదండి, శిక్ష వేయిస్తాను అన్నాడు. ఇది యాహ్! గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రప్ప రప్ప అనగానే జగన్ గారు అంటున్న మీరు ఎన్నో మార్లు జగన్ గారిని బాలకృష్ణ గారే స్వయంగా అసెంబ్లీలో సైకో అన్నా సరే తప్పు, ప్రతిపక్ష నాయకుడిని అనకూడదు, గతంలో మాజీ ముఖ్యమంత్రిని అలా అనకూడదు అని చెప్పనటువంటి ఉపసభాపతి నవ్వుకుంటున్నటువంటి అసెంబ్లీ ఏమని చెప్పుకోవాలండి?